ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు శుభవార్త. 2025 సంవత్సరంలో మొత్తం 365 అంశాలను మీతో పంచుకోబోతున్నాము. జనవరి 1వ తేదీ నుండి ప్రతిరోజు ఒక అంశము మరియు దానికి సంబంధించిన వాక్యమును పంచుకుంటాము. దయచేసి ఆ వాక్యములను వినండి, ధ్యానించండి మరియు ఆశీర్వదించబడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. 91st డే టాపిక్ శిష్యత్వం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. లూకాసు వార్త 12వ అధ్యాయము 42-43 వచనాలు. ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 26, 27, 33 వచనాలు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, యోహాను సువార్త 15వ అధ్యాయము 4-9 వచనాలు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానేలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15-17 వచనాలు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరల ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ఆమేన్.